అందరికీ ఒక చిన్న మాట, నీకు ఒక సామెత లాంటిది చూపిస్తున్నాను, మీ ముందు పెడుతున్నాను. ఇది చాలా బాధాకర విషయం, ఖచ్చితంగా చూడాలి. అదేంటంటే, ఒక నిరుపేదమైన ఒక వ్యక్తి రోజు చెట్టు పక్కన చిరిగిపోయిన బట్టలు వేసుకుని చండాలంగా, అంటే ఒక దీన స్థితిలో చండాలమైన బట్టలు, అంటే సరిగ్గా స్నానం చేయక రోజు కళ్ళమ్ముకుండే ఒక వ్యక్తి, కళ్ళు అమ్ముకుంటున్న వ్యక్తి ప్రతి ఒక్కరూ ఏమిరా అంత దరిద్రంగా ఉన్నావు, చండాలంగా మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అని సీదరించుకుంటా ఆయన్ని రోజు హేళనగా మాట్లాడేవారు. దాని పక్కనే ఒక ఆమె ఆ పచ్చళ్ళు, శనక్కాయలు అలాగే కొద్దిగా అమ్ముకుంటా ఆయన్ని నమ్ముకుని, అంటే ఆయన దగ్గర కళ్ళు తాగే వాళ్ళని నమ్ముకుని ఆమె శనక్కాయలు అమ్ముకుంటూ ఉండేది. ఒక ఆయన మంచి బట్టలు వేసుకోకుండా సరిగ్గా స్నానం చేయకుండా కళ్ళు అమ్ముకునే వ్యక్తిని అందరూ ఎగతాళి చేసేవాళ్ళు. ఆయన ఎగతాళి చేసేది కాకుండా ఆమె దగ్గర శనక్కాయలు, పచ్చళ్ళు ఇలాంటి చిన్న చిన్నవి అమ్ముకునేదని చూసి ఆమెను కూడా ఏం మనుషులమ్మా మీరు, ఈ విధంగా ఇదేం సరిపోద్ది ఇలాగని చెప్పేసి రోజు ఈవినింగ్ ఎగతాళి చేసేవారు. ఆ కళ్ళు అమ్ముకున్నాయని ఎగతాళి చేసేవాడు. ఒకడే ఎందుకంటానంటే, సరే ఒక వ్యక్తి బాగా మంచి వ్యక్తి, సాఫ్ట్వేర్ అనమాట, బాగా సంపాదించుకుని కారు మెయింటైన్ చేసుకుంటూ అలాగే కొంచెం రేంజ్లో ఉండేవాయన రోజు కళ్ళు తాగడానికి వచ్చి అక్కడ పచ్చడి, ఇక్కడ కళ్ళు తాగడం అంటే కళ్ళు అది స్థలం అని చెప్పి కళ్ళు తాగడం, అక్కడ పచ్చడి నంచుకోవడం, ఈ విధంగా చేస్తూ ఉండేవాడు. చేస్తున్నప్పుడు కొంచెం ఏంటంటే డబ్బున్నవాడు కదా, కొంచెం డబ్బు గర్వం బాగుంది ఆయనకి. డబ్బు గర్వం బాగుంటే రోజు కళ్ళు తాగడం, 2 చెంబులు తాగడం, సలవుగా మంచి నీతి మాటలోనే ఇలా ఉండాలి, సంపాదించుకోవాలి, నేను చూడ నాకు కారు ఉంది, నాకు ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, నేను బాగున్నా 10 మందితో బాగుంటున్నానని బాగా రిచ్గా బాగా చెప్తూ ఉండేవాడు ఆయన. అవును, నిజం మంచిదే, ఎందుకంటే పేదల్ని ఆదుకోవడం, పేదలకు మంచి సలహా ఇవ్వడం మంచిదే. ఈ వ్యక్తి తాగే వ్యక్తి రోజు తాగడం, చికెను చేపలు బాగా భయంకరంగా తింటున్న వ్యక్తి రోజు వచ్చి ఆ చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఆ చండాలంగా ఉన్న వ్యక్తి, కళ్ళు అమ్ముకునే వ్యక్తి దగ్గరికి వచ్చి మాట్లాడడం, అలాగే ఈ పచ్చళ్ళు అమ్ముకుండి ఈ విధంగా ఏదో శనక్కాయలు వెనకాల అమ్ముకుంటున్న వ్యక్తిని వీళ్ళందరినీ హేళన చేసుకుంటూ వచ్చేవారు. అయితే ఈ ముగ్గురిని పోలిచి చెప్పాను. ఎందుకు ఈ ముగ్గురిని పోలిచి చెప్పాను తెలుసా? చింపురు జుట్టు వేసుకుని కళ్ళు అమ్ముకుంటున్న ఆయన్ని అందరూ ఎగతాళి చేస్తున్నారు. ఈ పచ్చడి అమ్ముకుని శనక్కాయలు తీసుకుని కళ్ళు తాగి ఎంతమంది తాగుతారో, ఎంతమందికి అమ్ముకుంటామని ఈయన్ని ఎగతాళి చేశారు. కానీ వాళ్ళు ఓపికగా, వాళ్ళు చేసే చెడ్డ పని అయినా సరే, కళ్ళు అమ్మడం తప్పైనా అయితే వాళ్ళు ఓపికగా చేసుకుంటూ వస్తున్నారు. లక్షలుండి కోట్లుండి కారులో తిరుగుతూ తాగిడికి వ్యసనాలకి బానిసయ్యారు చూడు, ఆయన ఎగతాళి చేస్తాడే, రే మీరు ఎలా ఉండాలరా, అలాగ ఉండాలరా, మీరు ఈ విధంగా చేయాలరా అని చెప్పేసి చెప్తా వచ్చాడు చూడు. ఆ వ్యక్తి రాను ఎలాగైపోయాడంటే, కళ్ళు అమ్ముకుండే వ్యక్తి 3 అంతస్తులు మిద్దె కట్టాడు. కళ్ళు అమ్ముకునే వ్యక్తి 3 అంతస్తులు మిద్దె కట్టాడు. అలాగే పచ్చళ్ళు, ఈ ఏడుచెనక్కలు అమ్ముకుంటున్న ఆమె ఒక 2 ఎకరాల పొలం కొనుక్కొని ఆ వ్యాపారం ఆమె చేసుకుంటుంది. ఈ మందు తాగే వ్యక్తి ఉన్నాడు చూడు, కోటేశ్వరుడు ఉన్నాడే, ఆయన ఏం చేశాడంటే లాస్ట్కి ఉండేదంతా పోగొట్టుకున్నాడు. లాస్ట్కి బస్ స్టాండ్ పక్కన, రైల్వే స్టేషన్ పక్కన ముష్టెత్తుకుంటున్నాడు. మీకు అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది ఏంటో నా సబ్జెక్టు? కోటేశ్వరుడు డబ్బు ఉందని ఎర్రవేగి తాగిడి బానిస అయిన ఆయనేమో బస్ స్టాండ్ల పక్కన, రోడ్డు పక్కన, అయ్యా ఒక పూట టిఫిన్ పెట్టండి అయ్యా, ఒక టీ ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు. ఆ చిరిగిపోని బట్టలు వేసుకుని చండాలంగా ఉన్న వ్యక్తి ఏమో ఆయన 3 అంతస్తులు మిద్ది కట్టుకున్నాడు. 5 రూపాయలకి, రూపాయికి, 10 రూపాయలకి పావలాకి శనక్కాయలు అమ్ముకొని చూడు, ఆమె 2 ఎకరాల పొలం కొనింది. అంటే దీంట్లో నీతి ఏమర్థమైంది మీకు? కోట్లు ఆస్తుండి గర్వంతో ఎర్రవేగినోడేమో అడుక్కు తిన్నాడు, అడుక్కుండి స్థితిలో ఉన్నవారేమో ఒక గొప్ప స్థాయికి వచ్చారు. దీంట్లో అర్థమైందంటే ఎవడో కూడా ఎవరిని తక్కువ అంచనేయకూడదు. అలాగని చెప్పేసి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పేదవారు పట్ల కనికరిని చూపిస్తే నువ్వు కూడా గొప్ప స్థితిలో ఉంటావు. పేదవాడైనా గొప్పవాడైనా అడుక్కునేవాడైనా సరే ఎప్పటికైనా సంఖ నాకాల్సిందే ఒక స్థితికి వచ్చినప్పుడు. అందరినీ ఎందుకు అడుక్కు తింటున్నారని చెప్పానంటే, గర్వం, కుల గర్వం, డబ్బుందని గర్వం, అహంకారం, లేని వాడిని పట్టించుకోపోవడం. ఎందుకంటే అందుకే కదా సునామీలు, భూకంపాలు ఇవన్నీ భయంకరంగా వస్తున్నాయి. అందుకని ఏంటంటే, నీకు డబ్బు ఉంటే నీకాడ ఉంటుంది, లేని వాడిని తక్కువ చేసి ఎప్పుడు చూడొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పేదవాడిగా ఉన్నా వాడు నీతి న్యాయాలతో బతుకుతాడు. నువ్వు ఎంత గొప్పవాడు అయినా మోసాలు, అన్యాయాలు, దగాలు ఇవి చేసుకుని బ్రతకాలి. ఈ నీతి అర్థమైంది కదా? ఎవరిని తక్కువ అంచనేయకూడదు. కళ్ళు అమ్ముకుండేవాడు 3 అంతస్తులు మిద్ది కట్టాడు, శనక్కాయలు అమ్ముకునేవాడు 2 ఎకరాల పొలం కొన్నది, కోటేశ్వరుడు రోడ్లు అడుక్కు తింటున్నాడు. టైం